ఫ్రెండ్స్, ఈరోజు హెయిర్ లాస్ అవ్వకుండా ఏం చేయాలో వీడియోలో చూపిస్తాను. మందార ఆకు ఒక 5-6 మందార ఆకులు, ఉసిరి ఆకు కొంచెం, మనకెప్పుడు ఉసిరికాయలు అందుబాటులో ఉండవు కాబట్టి ఉసిరి ఆకు కూడా చాలా బాగుంటుంది. ఒక 2 గుప్పిళ్ళు కరివేపాకు, అలాగే 2 గుప్పిళ్ళు గోరింటాకు. ఇవన్నీ చక్కగా తొడియాలు లేకుండా ఒలిచేసుకొని పుల్లలు లేకుండా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5-6 మందార పువ్వులు, కొంచెం కలబంద, ఒక 2 స్పూన్ల అవిసె గింజలు, ఒక ఉల్లిపాయ, ఇవన్నీ రెడీ చేసేసుకొని, అన్నీ మన పెరట్లో దొరికేవే, చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. దీంతోపాటు ఒక స్పూన్ టీ పొడి వేసేసుకొని డికాషన్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపేసి మిక్సీలో వేసుకోవాలి. మనకి హెయిర్ లాస్ అయిపోతుంటే పిల్లలు కానీ మనం కానీ చాలా చాలా బాధపడతాము. ఈ హెయిర్ ఊడిపోతుంది, ఏం చేయాలో అర్థం కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. మరి అందుకని మన ఇంట్లో మన పెరట్లో దొరికే వాటితోనే మంచి రెమెడీ అయితే తయారు చేసుకొని నెలకి 2 సార్లు మనం తలకి అప్లై చేసుకున్నాము అంటే చాలా మంచిగా గ్రోత్ వస్తుంది. హెయిర్ కూడా బ్లాక్ అవుతుంది, తొందరగా వైట్ హెయిర్ రాదు. పిల్లలకి పెద్దవాళ్ళకి ఈ రోజుల్లో ఎవరికి చూసినా వైట్ హెయిర్ అనేది కామన్ అయిపోయింది. మరి అలా కాకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా తయారు చేసి అందరూ అప్లై చేసుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఈ రెమెడీని మీరు కూడా రెడీ చేసుకొని అప్లై చేసుకొని నెలకి 2 సార్లు అయితే అప్లై చేసుకొని వాడండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని ఇలాంటివి పచ్చివి వెంటనే దొరకకపోతే ఇలాంటివి తీసుకొచ్చుకొని కలెక్ట్ చేసుకొని ఎండబెట్టుకొని పొడి ఎలా చేసుకోవాలో కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. లాంగ్ వీడియో చేశాను దానికోసం, మరి ఆ వీడియో కూడా పెడతాను, దాన్ని కూడా చూడండి. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి పచ్చివే అన్నీ వేసేస్తున్నాను. చాలా బాగా వస్తుంది, సిల్కీగా ఉంటుంది, హెయిర్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. టీ డికాషన్ వేస్తే జుట్టు చాలా స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్గా తయారవుతుంది, సిల్కీగా చాలా స్మూత్గా బాగుంటుంది హెయిర్. ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే వాటికి అన్నిటికీ కూడా చెక్ పెట్టేయచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. మరొకసారి ట్రై చేసి నా వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి మీరు కూడా ఇది ఒకసారి ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను అప్లై చేసేసుకున్నాను. ప్రతి వీక్ ఇలాగే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ.